హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట మీ అందరికీ ఇష్టమైన టాపిక్ అదేంటంటే మీ పర్సన్తో మాట్లాడదాం ఓకే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అవన్నీ చూద్దాం ఓకేనా సో మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు వాళ్ళ గురించి మీరు రీడింగ్ చూస్తున్నారు సో నేను షఫుల్ చేసినప్పుడు మీరు ఆ పర్సన్ని తలుచుకోండి వాళ్ళ పేరుని తలుచుకోండి వాళ్ళని ఊహించుకోండి వాళ్ళతో మీరు గడిపిన మంచి మూమెంట్స్ని గుర్తు తెచ్చుకోండి మధుర క్షణాలను గుర్తు తెచ్చుకోండి సో ఈ రీడింగ్ అనేది మీకు రెజనేట్ అవుతుంది మీ మనసులో ఉండే వ్యక్తి ఎవరైనా కావచ్చండి అది కానీ నేను చేసే రీడింగ్స్ అన్నీ రొమాంటిక్వే ఉంటాయి ఒక ఫ్రెండ్షిప్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండే వ్యక్తి గురించి మీరు ఈ రీడింగ్ చూడొచ్చు అది మీ క్రష్ అవ్వచ్చు లవర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చు సో వాళ్ళని మీ మనసులో ఊహించుకొని ఈ రీడింగ్ చూడండి మీకు ఖచ్చితంగా రెజనేట్ అవుతుంది సో మనం ఈ వ్యక్తితో మాట్లాడదాము నేను కొన్ని క్వశ్చన్స్ కూడా వేస్తాను మధ్య మధ్యలో నాకు మెసేజెస్ వచ్చినప్పుడంతా నేను ఆ క్వశ్చన్స్ అనేది అడిగి మనం క్లారిటీ తీసుకుందాం ఓకే సో మీ పర్సన్ ఈ కనెక్షన్ గురించి ఏమనుకుంటున్నారు ప్రస్తుతానికి సో దాన్ని బట్టి మన క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట ప్లస్ మీకు ఒకవేళ నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసము లైక్ చేయండి తర్వాత కామెంట్ చేయండి షేర్ చేయండి సో దానివల్ల ఏంటంటే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి ఓకేనా ఇంకా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా ఈమెయిల్ ఐడి ఉంది డిస్క్రిప్షన్లో దానికి మీరు మెయిల్ పెడితే ఖచ్చితంగా నేను మీకు రిప్లై చేస్తాను రీడింగ్ చేస్తాను సరే లెట్ స్టార్ట్ ద రీడింగ్ సో స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మీరు కనెక్ట్ అవ్వండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ సో వాళ్ళ ఎనర్జీస్ని మాతో కలపండి వాళ్ళతో మాట్లాడే అవకాశాన్ని మాకు ఇవ్వండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఓకే సో వాళ్ళు ఏదో చాలా పెయిన్లో ఉన్నారంటండి 10 ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏదో ఒకటి ఎండింగ్ అయిందంట వాళ్ళ కనెక్షన్లోని లేదంటే మీ కనెక్షన్లోనే ఒక ఎండింగ్ అయిండొచ్చు సో వాళ్ళు బ్యాక్ స్టాబ్డ్గా ఫీల్ అవుతున్నారు బిట్రేడ్గా ఫీల్ అవుతున్నారు సో వాళ్ళు మీ పర్సన్ ప్రస్తుతానికి చాలా పెయిన్లో ఉన్నారు వాళ్ళు అంటే మీరే వాళ్ళని మోసం చేశారు మీరే వాళ్ళని చీటింగ్ చేశారు అనే విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు చాలా పెయిన్ఫుల్గా ఉంది వాళ్ళకి చాలా బాధపడుతున్నారు ఎందుకు మీరు ఇలా బాధపడుతున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మీరు ఎందుకు ఇలా బాధపడుతున్నారు ఏస్ ఆఫ్ విజ్డమ్ ఓకే సో ఈ కొత్తగా మీతో ఒక స్టార్ట్ చేద్దామని అనుకున్నారు కానీ అది ఎందువల్లనో అది స్టార్ట్ అవ్వకుండానే ఎండింగ్ అయిపోయేలాగా వాళ్ళకి అనిపించింది మీతో చాలా దూరం వెళ్ళాలనుకున్నారు మీతో ఫస్ట్ మీకు ప్రపోజ్ చేసి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసి మీతో ఇంకా చాలా దూరం వెళ్ళాలనుకున్నారు వాళ్ళు కానీ వాళ్ళకి ఏదో ఒక ఎండింగ్ అయితే అయింది ఇక్కడ మీ పర్సన్ కొంచెం మీకు క్షమాపణ కూడా చెప్తున్నారు వాళ్ళు ఏదో ఒక పొరపాటు చేశారు దానివల్ల ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది సో వాళ్ళు దానికి సారీ ఫీల్ అవుతున్నారు మీకు క్షమాపణ కూడా చెప్తున్నారు కానీ వాళ్ళకి ఇంకా చూద్దాం అడుగుదాం ఎందుకు మీరు ఏస్ ఆఫ్ విజ్డమ్ ఎనర్జీలో ఉన్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు 4 ఆఫ్ స్ట్రెంగ్త్ ఓకే సో ఈ స్టెబిలిటీ అనేది కావాలనుకుంటున్నారు మీ పర్సన్ మీతో ఒక మ్యారేజ్ కావాలి స్టెబిలిటీ కావాలి సో అది జరగలేదని వాళ్ళు చాలా పెయిన్ఫుల్గా ఉన్నారు అంటే వాళ్ళు చాలా ఊహించుకున్నారు మీ గురించి ఒక మంచి స్టేబుల్ రిలేషన్షిప్ ఊహించుకున్నారు ఒక బ్యాలెన్స్ ఊహించుకున్నారు మీ ఇద్దరు ఎంతో ముందుకు వెళ్తారని అనుకున్నారు కానీ ఎక్కడో అది వాళ్ళకి ఒక మోసం అనేది జరిగిందండి అది ఎంతమందికి రెజనేట్ అయిందని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏదో ఒక మోసం జరిగింది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు దానివల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు సో వాళ్ళు చాలా ఊహించుకున్నారంట సరే ఇప్పుడు ఈ మ్యారేజ్ కార్డు వచ్చింది మీరు మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు కదా మిమ్మల్ని ఇప్పుడు ఏ విషయం ఆపుతుంది అసలు ఈ మ్యారేజ్ జరగకుండా ఏ విషయం ఆపుతుంది 4 ఆఫ్ ఇంటెలిజెన్స్ సో మీ మ్యారేజ్ అవ్వడానికి వాళ్ళు చాలా భయపడుతున్నారు వాళ్ళ చుట్టుపక్కల ఉండే మనుషులు వాళ్ళ సమస్యలు సో దానివల్ల వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేకుండా
చాలా రెస్ట్ అండ్ రిజ్యునేషన్, చాలా సైలెంట్గా ఉన్నారు, ఆలోచిస్తున్నారు, ప్లానింగ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి మీ వైపుకి రావాలంటే చాలా భయంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంది, ఏదో ఒక డేంజర్ అయితే ఉంది. మీ పక్క వస్తే, మీ వైపుకి వస్తే కనుక వాళ్ళకి ఏదో ఒక డేంజర్ అనేది కనిపిస్తూ ఉంది. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరో ఇద్దరు ఫీమేల్స్ కూడా కనిపిస్తున్నారు. సో వాళ్ళు దానికని భయపడుతున్నారు మీ వైపుకి రావాలంటే. సో ఎవరో ఒక కత్తి మీద పెట్టినట్టు వాళ్ళకి ఒక రకమైన భయం అనమాట. ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీ దగ్గరికి రావద్దు అన్నట్టుగా. వాళ్ళైతే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, ఎలాగైనా సరే ఈ కనెక్షన్ని ముందుకు నడుపు, నేను ఈ పర్సన్ ఒకటి అయ్యేలాగా చూడు అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఏస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, వాళ్ళకి మీతో చాలా ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలని ఉంది, చాలా క్లారిటీగా క్లియర్గా మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలని ఉంది, న్యూ బిగినింగ్ కావాలని ఉంది. కానీ వాళ్ళకి భయం వేస్తుంది. సో ఎందుకు, ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని ఈ న్యూ బిగినింగ్ జరగకుండా? ఎవరు ఆపుతున్నారు? టెంపరెన్స్. ఓకే, చూసారంటే ఈ కార్డు చుట్టుపక్కలంతా ఒక దెయ్యాలు ఉన్నాయి. ఈ మనిషి చుట్టుపక్కల దెయ్యాలు ఉన్నాయన్నమాట. అంటే ఒక డీమన్స్, గోస్ట్. కానీ వాళ్ళందరి మధ్యలో వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అనిపిస్తూ ఉందండి నాకు. మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది, టెంపరెన్స్ వచ్చింది. సో వీళ్ళు ఖచ్చితంగా ఒక మ్యారీడ్ పర్సన్ అయి ఉంటారు, లేదా కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు. మీరు థర్డ్ పార్టీ అయి ఉంటారు ఈ పర్సన్ లైఫ్లో. సో దానివల్ల ఏంటంటే మీ వైపుకి వాళ్ళకి ఎంత అట్రాక్షన్ ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా సరే, సో వాళ్ళకి అది జరగటం లేదు. ఎందుకంటే వాళ్ళకి భయం వేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, సమాజానికి భయపడుతున్నారు, పేరెంట్స్కి భయపడుతున్నారు, ఫ్యామిలీకి భయపడుతున్నారు. సో వాళ్ళకి అందుకనే ఏమీ చేయకుండా సైలెంట్గా కూర్చోన్నారు. సో మీరు ఏమనుకుంటున్నారు? ఈ కనెక్షన్ని ముందుకి తీసుకువెళ్దాం అనుకుంటున్నారా, ఇక్కడే ఎండ్ చేద్దాం అనుకుంటున్నారా? 9 ఆఫ్ స్ట్రెంగ్త్. వాళ్ళు సైలెంట్గా బౌండరీస్ రాసుకొని పెట్టుకున్నారు. వాళ్ళు మీరు యాక్షన్ తీసుకుంటారని చూస్తున్నారండి. మీరు యాక్షన్ తీసుకోవాలి, మీరు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేయాలి, మీరే ముందంజ వేయాలి, మీరే ఈ పర్సన్ వైపుకి రావాలి. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. అంటే మీ పట్ల ఎంత అట్రాక్షన్ ఉందో, ఎంత ప్రేమ ఉందో, కానీ వాళ్ళు అది మీకు చెప్పడానికి తనని తాను రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు, కంట్రోల్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఫ్యూచర్ అనేది ఏంటి అనేది కనిపించట్లేదు. మీరు ఎప్పటికైనా మీ గార్డ్స్ డౌన్ చేసి కొంచెం నా వ్యూవర్ దగ్గర మీ తప్పును ఒప్పుకొని మీరు కొంచెం ప్రేమగా ఉంటారా? పేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్. లేదంట, వీళ్ళు మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు ఏజ్లోని, కొంతమందికి ఇది రెజినేట్ అవుతుంది. వీళ్ళు చాలా పట్టుదల, మొండితనం అనమాట. నేనెందుకు తగ్గాలి అన్నట్టుగా వీళ్ళు చాలా ఒక రకమైన ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ అనమాట ఈ పర్సన్కి. సో మీరు అలా ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నప్పుడు నా వ్యూవర్స్ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, నా వ్యూవర్స్ లైఫ్తో ఎందుకు ఆడుకున్నారు, అసలు మీరు ఎందుకు నా వ్యూవర్స్ని లవ్లోకి దింపారు? నైట్ ఆఫ్ విజ్డమ్. ఖచ్చితంగా వీళ్ళే మీరు అంటే ఇష్టపడ్డారు, మిమ్మల్ని ప్రపోజ్ చేశారు. ఈ నైట్ ఆఫ్ విజ్డమ్ అనేది చూపిస్తూ ఉంది. అంటే మీకు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది మీకు చూపించారు, ఆ ప్రేమ అనేది మీకు చూపించారు, యాక్షన్ తీసుకున్నారు మీ పట్ల. వాళ్లే ఫస్ట్ స్టెప్ వేశారు మీ దగ్గరికి రావడానికి. కానీ వాళ్ళకి తర్వాత వాళ్ళ ఈగో, ప్రైడ్ అన్నీ అడ్డొచ్చేసాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇంత ప్రేమ ఉంది, మీరు యాక్షన్ తీసుకున్నారు, ఎందుకని మీరు ముందుకు సాగట్లేదు, ఎందుకు మీరు ముందుకు రావట్లేదు? 6 ఆఫ్ స్ట్రెంగ్త్. వాళ్ళకి విక్టరీ కావాలంట, వాళ్ళకి కనెక్షన్లో ముందుకు రావాలనుంది, వాళ్ళకి సక్సెస్ కావాలి, మీతో ఎంగేజ్మెంట్ కావాలి, అన్నీ కావాలి. కానీ ఏదో వాళ్ళని ఆపుతుంది. సరే, మీ ఈ కనెక్షన్ ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు, మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు? 5 ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే, సో మీ ఇద్దరికి ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, డిసగ్రిమెంట్స్ ఉన్నాయి. దానికనే వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మీకోసం అనేసి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, పబ్లిక్ రికగ్నిషన్ ఇద్దామనుకుంటున్నారు, అంటే ఈ కనెక్షన్ని అఫీషియల్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అలాగ చేస్తే గనక చాలా మందితో ఫైటింగ్, ఆల్రెడీ మీ ఇద్దరికే ఫైట్ అవ్వచ్చు వేరే వాళ్ళ వల్ల.
ఈ కనెక్షన్లో నాకేం కనిపిస్తుంది అంటే అండి, చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కనెక్షన్లో. అంటే మీకు చెడ్డగా చెప్పేవాళ్ళు, వాళ్ళకి చెడ్డగా చెప్పేవాళ్ళు, లేదంటే మీ ఇద్దరికే ట్రస్ట్ ఇష్యూస్ ఉండి మీ ఇద్దరికే ఫైట్ అయింది. ఆ ఫైట్ వల్ల మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. సో దానివల్ల వీళ్ళు ఏంటంటే ఇంక ఎప్పుడూ గొడవలే జరుగుతూ ఉంటాయి, ఇంకా ఈ కనెక్షన్కి మార్పు ఏమి ఉండదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సరే, ఇదంతా కాదు, నా వ్యూవర్స్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నా వ్యూవర్స్ని వదిలేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఈ కనెక్షన్లో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? మాకు ఫైనల్ ఆన్సర్ కావాలి. 3 ఆఫ్ విజ్డమ్ మీతో ఉండాలనుందండి, వాళ్ళకి మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుంది, మీతో సెలబ్రేట్ చేసుకోవాలనుంది, మీతో ఎంజాయ్ చేయాలనుంది, మీతో ఒక లంచ్, డిన్నర్, పార్టీ, పబ్, ఎక్కడ ఏదైనా సరే మీతో ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీనెస్. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఉంది. సో వాళ్ళకి ఏంటంటే అందరితో పాటు మీరు కూడా ఉండండి, నా లైఫ్లోంచి వెళ్ళొద్దు, అట్లీస్ట్ ఒక ఫ్రెండ్గా అయినా నా లైఫ్లో ఉండాలి అనేసి వాళ్ళు కోరుకుంటున్నారు. అంతేనా? ఓన్లీ ఫ్రెండ్షిప్ అయినా? మీకు నిజంగానే ప్రేమ ఉందా? మా వ్యూవర్స్ పైన మీకు ఓన్లీ ఫ్రెండ్షిప్పా, లేదంటే ప్రేమ ఉందా? 10 ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, ప్రేమ కంటే ఎక్కువ వాళ్ళకి ప్యాషన్ ఉందండి, మీరంటే చాలా అట్రాక్షన్, సెక్షువల్ అట్రాక్షన్ అనమాట. సో వాళ్ళు అసలు ఇంకా వాళ్ళ కంట్రోల్ చేసుకోలేనంత అట్రాక్షన్ ఉంది వాళ్ళకి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసినా, పొరపాటు చేసినా సొసైటీ ఏమంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఏమంటారు, లేదంటే ఇంకా ఏదో పెద్ద పెద్ద గొడవలు అవుతాయనేసి వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఈ పిక్చర్ చూస్తే కూడా వాళ్ళ మొత్తము బాడీ నిండా ఒక డీమన్స్ అనేవి కూర్చొని ఉన్నాయి. చూసారా మీరు ఎంత క్లియర్గా ఉందో ఈ ఫోటో, ఈ కార్డు. సో వాళ్ళకి ఏంటంటే మీ దగ్గరికి రావాలనుంది, మీతో కనెక్షన్ పెట్టుకోవాలనుంది, మీతో ఉండాలనుంది, కానీ ఆ డీమన్స్ అనేవన్నీ వాళ్ళని పీక్కు తినేస్తున్నాయి అన్నమాట. సో దానివల్ల వాళ్ళు చాలా డిప్రెస్డ్ ఎనర్జీలో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు, పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. సో దానిలో అయితే ఏ డౌట్ లేదు, మీ పర్సన్ అయితే 100% నిజంగా చెప్తున్నాను, నాకు వాళ్ళ ఎనర్జీలో ఐ కెన్ ఫీల్ ఇట్ అనమాట. చాలా పెయిన్ఫుల్గా ఉన్నారు, అసలు రాత్రులు నిద్రపోకుండా ఒక రకమైన సాడ్నెస్ అనమాట. ఎప్పుడు దిగాలుగా ఉండి అందరితోనే ఉంటారు, అందరితోని మాట్లాడుతుంటారు, నవ్వుతాను, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం చాలా బాధ. బాత్రూంలోకి వెళ్ళి యాడ్ అవటము, అసలు ఎందుకు నాకు ఈ జీవితము అన్నట్టుగా బాధపడటము, ఇవన్నీ చేస్తున్నారు. సో ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవచ్చు కదా మా వ్యూవర్స్ యొక్క పర్సన్, మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చూడొచ్చు కదా. మీరు అంత బాధపడేటప్పుడు నా వ్యూవర్ని అప్రోచ్ అవ్వచ్చు కదా, నా వ్యూవర్ని కలుస్తారా లేదా, నా వ్యూవర్తో మాట్లాడతారా లేదా. 7 ఆఫ్ విజ్డమ్. సో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా కన్ఫ్యూజన్ ఉంది, ఏ దారి తీసుకోవాలనేది వాళ్ళకి తెలియట్లేదు. అటు వాళ్ళ ఫ్యామిలీ సైడ్ వెళ్ళాలా, లేకపోతే మీ సైడ్ వెళ్ళాలా, జాబా, లేకపోతే బిజినెస్సా, మనీయా, కెరీరా, వాళ్ళకి ఏం తెలియట్లేదు. వాళ్ళు ప్రస్తుతానికి చాలా కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు. సో అందుకనే వాళ్ళు డార్క్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళు మీ దగ్గరికి ప్రస్తుతానికైతే వచ్చే పరిస్థితిలో లేరంట. ఓకే, ఏదో ఒక దారి, మంచి మార్గం చూస్ చేసుకోవచ్చు కదా. ఇంత బాధలు పడి, ఇంత కష్టాలు పడి, ఇంత వేదన పడే బదులు ఒక మంచి మార్గం చూసుకోవచ్చు కదా. ఓకే, క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో వాళ్ళు మిమ్మల్ని చూసి కొంచెం భయపడుతున్నారండి. మీరు ఒక సింగిల్ మదర్ అవ్వచ్చు, డివోర్స్డ్ పర్సన్ అవ్వచ్చు, వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ అవ్వచ్చు, మీకు చాలా అంటే కాన్ఫిడెన్స్ ఉంది, మీకు ధైర్యం ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఈ డార్క్ ఎనర్జీ, నిజంగా చెప్పాలంటే ఈ పర్సన్కి చాలామంది రిలేషన్షిప్లో ఉన్నారండి. అంటే ఒక ప్లేయర్ అని చెప్పలేము, కానీ వీళ్ళ వెంట పడే వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మీ దగ్గరికి రావాలంటే కొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే మీ దగ్గరికి వస్తే కనుక వాళ్ళు మీకు కమిటెడ్ అయిపోవాలి, కమిట్మెంట్ ఇవ్వాలి వాళ్ళు, ఇంకా వేరెవరితోని మాట్లాడినవారు. మీరు వెరీ వెరీ స్ట్రిక్ట్ ఇక్కడ. ఈ క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, నేను నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను పూర్తిగా కంట్రోల్ చేస్తావు, నన్ను ఎవరితోని మాట్లాడనివ్వవు, ఎవరితోని కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయనివ్వవు, నాకు నువ్వంటే భయము అని చెప్తున్నారు. సో నా వ్యూవర్స్ మీరు భయపడే అంత చెడ్డవాళ్ళు అయితే కాదండి. సో వాళ్ళు ఏది చెప్పినా మంచికే చెప్తారు కదా.
కింగ్ ఆఫ్ విజ్డమ్. ఓకే, వాళ్ళకంట మీ పైన చాలా ప్రేమ ఉందంట, ఈ పర్సన్ చాలా ఇమోషనల్ పర్సన్ అంట, కానీ మీరేమో వెరీ రఫ్ అంట, మీరు చాలా స్ట్రిక్ట్ అంట, కోపం అంట, మీకు హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీ అంట, ఎప్పుడు ఫైటింగ్ చేస్తుంటారంట, వాళ్ళు కంట్రోల్లో పెట్టడానికి చూస్తారంట. ఈ పర్సన్ ఏమో మీకు ప్రేమిద్దాము, మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుందామని వీళ్ళు అనుకుంటున్నారంట. కానీ మీరేమో చాలా పవర్ఫుల్గా క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లాగా మీరు ఉన్నారంట. కింగ్ ఆఫ్ కప్స్కి క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్కి ఎట్లా కుదురుతుంది అని వాళ్ళు అడుగుతున్నారు. కానీ మీరు ఒకసారి నా వ్యూవర్స్ యొక్క పర్సన్, మీరు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా. ఆల్రెడీ మీరు ఈ పర్సన్తో ప్రేమలో ఉన్నారు, మీకు నా వ్యూవర్స్ అంటే ఇష్టము, కానీ ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా. ద ఫూల్. ఓకే, ఖచ్చితంగా వీళ్ళంట రిస్క్ తీసుకుంటారంటండి. వీళ్ళు ఒక న్యూ బిగినింగ్ చేస్తారంట, రిస్క్ తీసుకుంటారంట, మీ వైపుకి వస్తారంట. సో మన ఇద్దరం ఒక న్యూ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేద్దాము, నా పాస్ట్ నేను మర్చిపోతాను, నీ పాస్ట్ నువ్వు మర్చిపో, మన ఇద్దరం కలిసి ఒక న్యూ బిగినింగ్ చేద్దాము అని కోరుకుంటున్నారు. ఫైనల్గా మన దారికి వచ్చారండి మీ పర్సన్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈ ఎండింగు, ఈ వేదన ఇవన్నీ వదిలేసేసి ప్రస్తుతానికైతే మీ దగ్గరికి వచ్చే ప్లానింగ్లో అయితే ఉన్నారు. ఖచ్చితంగా ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు, దూరంలో ఉండొచ్చు, మీరు ఒకే ఊర్లో ఉంటే కూడా దూరం ప్లేసుల్లో ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ సిటీ, స్టేట్, కంట్రీ అవ్వచ్చు. వీళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, వచ్చి మళ్ళీ జీరో నుంచి ఈ కనెక్షన్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ 3 ఆఫ్ సోర్డ్స్ అనేది, ఈ హార్ట్ బ్రేక్ అనేది వాళ్ళకి చాలా కష్టంగా ఉందన్నమాట. ఈ హార్ట్ బ్రేక్, ఈ 10 ఆఫ్ సోర్డ్స్, ఈ పెయిన్ ఇవి తట్టుకోలేక వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి థర్డ్ పార్టీని వదిలేసేసి మీ దగ్గరికి వస్తున్నారు. ఓకే, ఈ థర్డ్ పార్టీ నుంచి దూరంగా వాళ్ళు వచ్చేసి మీ దగ్గరికి ట్రావెల్ చేసి వస్తారు. మళ్ళా జీరో నుంచి మీరు కొత్తగా మీ లైఫ్ని అనేది స్టార్ట్ చేద్దాం అనేది వాళ్ళ ప్లాన్. ఓకేనా? సో ఇదండి రీడింగ్. కొన్ని 1 సెకండ్ రొమాన్స్ ఏంజల్ కార్డ్స్ కూడా తీద్దాము. అసలు మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, రొమాన్స్ ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, రొమాన్స్ ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క రొమాంటిక్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, రొమాంటిక్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? కెమిస్ట్రీ, getting to know each other, let your friends help you. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ప్యాషన్. ఓకే, చెప్పాను కదా వీళ్ళకి లవ్ కన్నా ఎక్కువ ఈ సెక్షువల్ ఎనర్జీ, అట్రాక్షన్ అనేది చాలా విపరీతంగా ఉందన్నమాట. సో అలవ్ యువర్ హార్ట్ అండ్ సోల్ టు సింగ్ విత్ జాయ్. ఓకే, సో ఇద్దరు అసలు ఈ సెక్షువల్ కనెక్షన్ గురించి వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట. ఎప్పుడెప్పుడు కలుద్దామా, ఎప్పుడెప్పుడు మీతో హ్యాపీగా ఉందామా అని వెయిట్ చేస్తున్నారు. కెమిస్ట్రీ, దేర్ ఈజ్ అ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియర్. ఓకే, మీ ఇద్దరి మధ్య ఒక వెరీ స్ట్రాంగ్ అట్రాక్షన్ అయితే ఉంది, మ్యాగ్నెటిక్ అట్రాక్షన్. అందువల్లే మీరిద్దరు విడిపోదాం అనుకుంటే కూడా మీరు విడిపోలేకపోతున్నారు. గెట్టింగ్ టు నో ఈచ్ అదర్ యాజ్ యూ రివీల్ యువర్ ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్స్ టు ఈచ్ అదర్, యువర్ బాండ్ డీపెన్స్. అంటే ఇది కొత్త కనెక్షన్ కూడా అయ్యిండొచ్చండి చాలా మందికి. ఇది క్రష్ ఎనర్జీ కూడా వస్తుంది. సో ఒకరినొకరు ఇంకా మీరు బాగా డీప్గా తెలుసుకోవాలి, అప్పుడే ఈ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్, పవర్ఫుల్ అవుతుంది. లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ, ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. ఓకే, సో మీ ఫ్రెండ్స్ని అడిగి ఈ కనెక్షన్లోని మీకు సపోర్ట్ అనేది మీరు తెచ్చుకోండి. ఎవరైనా మీకు హెల్ప్ చేద్దాము ఈ కనెక్షన్లో అనుకుంటే కనుక వాళ్ళని హెల్ప్ తీసుకోండి, మీరు నో అని చెప్పకండి. సో ఇది మనకి రొమాన్స్ ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్. ఓకే అండి, ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి రీడింగ్స్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కితే కనుక నా మెసేజెస్ అన్నీ మీకు ఇమ్మీడియట్గా వచ్చేస్తాయి, నా నోటిఫికేషన్స్ అన్నీ. ఓకేనా? సరే, రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్.